మాజీ ఎంపీ, మాజీ తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్. గల్లా జయదేవ్ పేరు తెలియని వారు లేరు. వారు రాజకీయంగా గత 40-50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. పారిశ్రామికంగా కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పన్ను చెల్లిస్తున్న పారిశ్రామిక సంస్థ అమర్ రాజా బ్యాటరీస్. ప్రపంచవ్యాప్తంగా అమర్ రాజా బ్యాటరీస్కి మంచి నాణ్యమైన బ్యాటరీస్ ఉత్పత్తి చేసే సంస్థగా గుర్తింపు ఉంది. ఇక గల్లా జయదేవ్ గుంటూరు నుంచి ఎంపీగా గెలిచి అప్పటి ప్రభుత్వ టీడీపీ ప్రభుత్వం అప్పటి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకి ఢిల్లీలో పోరాటం చేశాడు. ఇక వైసీపీ నేతలు కూడా గల్లా జయదేవ్ మీద పగబట్టారు. ఆయన కంపెనీస్ అన్ని చిత్తూరు జిల్లాలోనే పెట్టుకున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో, వేరే కారణం ఏం లేదు. ఆ సంస్థ బ్యాటరీలు ఉత్పత్తి చేసే సంస్థలో పెద్ద ఎత్తున కాలుష్యం వస్తూ ఉందని చెప్పేసి మూసివేయండి అని చెప్పేసి వారిని వేధించడం ప్రారంభించారు. సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడతా ఉంది అమర్ రాజా బ్యాటరీస్. కేంద్ర ప్రభుత్వానికి మరో 350 కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ కూడా చెల్లిస్తూ ఉంది. అలాంటి సంస్థనే మీరు ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టిపోండి అని చెప్పేసి వేధించడం ప్రారంభించారు. ఇదంతా గల్లా జయదేవ్ రాజకీయాలకు స్వస్తి పలికారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు, కనీసం టికెట్ కూడా ఆశించలేదు. ఎక్కడ అవినీతి మచ్చలేదు ఆ నాయకుడి మీద. ఇక ఇటీవల తాజాగా ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి గల్లా జయదేవ్ స్పందిస్తూ, ఆ దేవుడు అనుగ్రహం ఉంటే మరలా రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పారు. సహజంగా వాళ్ళు రాజకీయాల్లో వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వ్యాపార సామ్రాజ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం గతంలో బెదిరించిన తర్వాత తెలంగాణలో 12,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు తెలంగాణలో పెట్టారు. సహజంగా వాళ్ళు వాళ్ళ తాత దగ్గర నుంచి, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి స్థానికంగా పరిశ్రమలు పెట్టి వేలాది మందికి ఉపాధి ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వాలనేదే వాళ్ళ లక్ష్యం. ఈ విధంగా 20,000 మంది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి దగ్గర నుంచి బస్సులో ఎక్కి కార్యాలయానికి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి ఆ చిత్తూరు జిల్లాలో లక్షలాది మంది బతుకుతూ ఉన్నారు. అయితే గల్లా జయదేవ్ కంపెనీని ఎలగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపారం సక్రమంగా సాగిపోతా ఉంది. తెలంగాణలో 12,000 కోట్ల రూపాయలతో R&D, కొత్త ఆవిష్కరణ చేసే ఒక R&Dని కూడా నెలకొల్పారు. రీసెర్చ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. లేటెస్ట్ మోడల్స్ బ్యాటరీస్ తయారు చేయబోతూ ఉన్నారు. ఈవీ కార్లకు అవసరమయ్యే బ్యాటరీలు, ఈవీ బైకులకు అవసరమయ్యే బ్యాటరీలు ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. అక్కడ ఇండస్ట్రీ ఒకసారి ఫోర్స్ ఉత్పత్తి ప్రారంభమైతే తెలంగాణ ప్రభుత్వానికి ఏటా 1,200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అదే వైసీపీ ప్రభుత్వం కనుక అమర్ రాజా బ్యాటరీని వేధించకుండా ఉంటే వాళ్ళు చిత్తూరు జిల్లాలోనే ఆ ఇండస్ట్రీ కూడా పెట్టేవాళ్ళు. అలాంటి కంపెనీని వెళ్ళగొట్టారు. రాబోయే రోజుల్లో గల్లా జయదేవ్ మరొకసారి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించబోతా ఉన్నారు. రాజ్యసభ టికెట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2 సంవత్సరాలు ఖాళీ అవుతూ ఉంటాయి కాబట్టి రాజ్యసభ అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్కి 11 సీట్లు ఉంటాయి కాబట్టి తాజాగా కొన్ని సీట్లు భర్తీ చేశారు. మరి కొంతకాలం పోయిన తర్వాత మరికొన్ని సీట్లు ఖాళీ అవుతాయి. ఆ ఖాళీల్లో గల్లా జయదేవ్ని రాజ్యసభకు పంపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈలోగా ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి దాని గురించి మరికొంత స్పష్టత కూడా ఈలోగా వస్తుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.